దేశంలో ఏం జరుగుతుంది? ఒక పక్కన కాక్రోజ్ లాంటి పార్టీలు ఐడియాలజీలు పుట్టుకొచ్చి దేశ రాజధానిలో నిరసన కూర్చోవడం కనపడతా ఉంది. ఇంకో పక్కన సగటు మనిషి ఇథనాల్ గురించి, పేపర్ లీకేజీల గురించి వరి అవడం తెలుస్తూ ఉంది. అన్నిటికీ మించి ఆర్థికంగా దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనే అంతర్మథనం ఆలోచన గల ప్రతి ఒక్కరిలోనూ జరుగుతూ ఉంది. ఇంకో పక్కన ధార్మిక విశ్వాసాలు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అయోధ్య విరాళాల వ్యవహారం గురించి మాట్లాడక ఆలోచించక తప్పని సిచ్యువేషన్ కదా. అంటే అన్ని రకాలుగా పరిపాలనా పరంగా సగటు మనిషి ప్రయోజనాల వైజ్గా చూసినా, ధార్మిక విశ్వాసాలు ధర్మం కోణంలో ఆలోచించినా గానీ ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ని బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వం 12 ఏళ్లలో తొలిసారిగా ఫేస్ చేస్తా ఉన్నారు కదా. మరి ఇంత ఉక్కిరి బిక్కిరి అయ్యే సిచ్యువేషన్ ని మోడీ ఎలా ఫేస్ చేయబోతున్నారు? అస్త్రం, ఆయుధం ఆల్రెడీ రెడీ అయిందా? జాతీయ మీడియా ఒక సంచలనాత్మకమైన రాజకీయ కథనం రాసింది. అది చదివితే ఆ డెప్త్ తెలిస్తే రాజకీయంగా ఒక రకంగా వెన్నులో వణుకు పుట్టడం అంటారే, అలాంటి సెన్సేషన్ వచ్చి తీరుతుంది బాడీలోను ఆలోచనలోను. ఏంటి ఆ ప్లాన్, ఆ అస్త్రం? మిషన్ 360 గురించి మీరు విన్నారా? ఈ దేశంలో హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న ఓ పత్రిక బ్యానర్ ఐటమ్ అంటే ఫ్రంట్ పేజ్ లో నేరుగా గుద్దింది ఈ ఐటమ్. అసలు ఏంటి మిషన్ 360? రాజకీయంగా ఇన్ని సవాళ్లు ఉన్నప్పుడు, జనంలో ఇంత చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మోడీ ఏం చేయబోతున్నారు? ప్రాంతీయ పార్టీల్ని తుడిచిపెట్టేందుకు మోడీ ఎలాంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడకపోతున్నాం. ఒకవేళ మోడీ వ్యూహం సక్సెస్ అయితే గనక మరి తెలుగు రాష్ట్రాల్లో మ్యాథ్ ఈక్వేషన్స్ ఎలా మారుతాయి? చెక్ చేద్దాం రండి. దైనిక్ భాస్కర్ అనే పత్రిక పేరు విన్నారా మీరు? హిందీ పత్రిక. ఈ దేశంలో హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పత్రిక అది దైనిక్ భాస్కర్. పైగా దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఉన్న పత్రిక. అలాంటి లెజెండరీ స్టేటస్ ఉన్న ఒక పత్రిక నేరుగా మోడీ గురించి ఏం రాసిందో చూడండి. ఇదిగో ఇక్కడ చూస్తా ఉన్నారు కదా. మిషన్ 360 అబ్ డిఎంకే సపా ఎన్సిపి మే చేంజ్ లగానేకి తయారీ అని రాసింది చూసారా? డిఎంకే అంటే తమిళనాడులో ఉన్న స్టాలిన్ పార్టీ, సపా అంటే సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ పార్టీ, ఆ తర్వాత ఎన్సిపి అంటే శరద్ పవార్ వర్గం. ఈ 3 పార్టీలకి మూడబోతా ఉంది. మిషన్ 360 తెర మీదకి వస్తా ఉంది అని రాసింది కదా. ఏంటయ్యా విషయం అంటే, వచ్చే ఎన్నికల్ని 2029ని తట్టుకునేందుకు డీలిమిటేషన్ అనే అస్త్రాన్ని బీజేపీ మోడీ తెర మీదకి తీసుకురావడం చూసాం కదా. విమెన్ రిజర్వేషన్ బిల్లుతో లింక్ చేసి అలాంటి ఎత్తుగడిని విపక్షాలన్నీ ఏకమై తిప్పికొట్టినాయి కదా. ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ అయినా ఇంకా ఏ కీలక చట్టమైనా గానీ ఆమోదం పొందాలి అంటే 3/200 మెజారిటీ అంటారు కదా, 2/3. ఆ మెజారిటీ లేకపోతే బ్రేక్లు వేసేస్తున్నాయి విపక్షాలు. అందుకోసమని విపక్షాలని చెడుగుడు ఆడడం ఆల్రెడీ మొదలైపోయింది కదా. 2 నెలల నుంచి చూస్తా ఉన్నాం కదా. బెంగాల్ ఎన్నికలు రాగానే తృణమూల్ కాంగ్రెస్ ముక్కలైంది. 20 మంది ఏమో వచ్చి కలిశారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీలికైపోయింది, వచ్చి బీజేపీలో కలిసింది. మహారాష్ట్రలో శివసేనలో ఉద్ధవ్ థాకరేతో మిగిలిన వాళ్ళలో 6 వచ్చి కలిసిపోయారు కదా. ఈ 3 పార్టీలు ఒక రౌండ్ వేస్తే రెండో రౌండ్ ఇప్పుడు అదే మహారాష్ట్రలో ఎన్సీపీకి పడుతుందట. యూపీలో బీజేపీని కూడా డామినేట్ చేసి 37 సీట్లు సాధించింది కదా మొన్న ఎన్నికల్లో 2024లో సమాజ్వాదీ. ఇప్పుడు ఆ పార్టీకి రౌండ్ పడబోతోందిట రాజకీయంగా. ఇక దక్షిణాదిలో అధికారాన్ని పోగొట్టుకుని అటు ఇటు కాకుండా ఉండిపోయింది కదా డిఎంకే. ఇటు బీజేపీని సమర్థించడం లేదు కదా, ఎందుకంటే ఐడియాలజీ పరంగా, ఓటు బ్యాంక్ పరంగా బీజేపీని సమర్థిస్తే డిఎంకే. అందుకోసమే ఇప్పుడు ఈ 3 పార్టీలని ఒక రౌండ్ వేసేసేందుకు బీజేపీ వ్యూహం సిద్ధం చేసింది అని దైనిక్ భాస్కర్ ఆన్ ద రికార్డ్ ఫ్రంట్ పేజ్ లో రాసేసింది. మనకి సహజంగా హిందీ వచ్చిన వాళ్ళు తక్కువ కాబట్టి, హిందీ పేపర్లు ఫాలో అవ్వం కాబట్టి, అసలు ఇలాంటి సంచలనాత్మక కథనాల మీద ఎవరూ మన దగ్గర మాట్లాడరు కాబట్టి మనలో చాలా తక్కువ మందికి తెలుస్తా ఉంది ఈ విషయం. కానీ ఇది దేశ రాజకీయాల పరంగా చూస్తే ఎంత ఇంపార్టెంట్. పైగా ఇదంతా ఎప్పుడు జరుగుతుందట? దైనిక్ భాస్కర్ కూడా చెప్తున్న దాని ప్రకారం వర్షాకాల సమావేశాలు మొదలయ్యే లోపల, అంటే జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఆ లోపలే ప్రాసెస్ రెడీ అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. అసలు మొత్తం ఈ యాక్టివిటీ పేరు మిషన్ 360 అని పెట్టుకున్నట్టు. ఎందుకు అంటే ఎన్డీఏ బలం, బీజేపీ బలం లోక్సభలో 360కి పెంచాలి, అప్పుడే 2/3 సాధ్యం అనేది ఇక్కడ పాయింట్. ఎలాగా ఒకసారి లెక్క చూడండి. వీడు చెప్పాడు, దైనిక్ భాస్కర్ కూడా చెప్పాడు చూడండి. ఇక్కడ మొత్తం కుల్ సీటే అని రాశాడు చూసారా, 543. దో తిహాయి బహుమతి అంటే 3/200 మెజారిటీ, 362. మరి ఇప్పుడు బలాబలాలు ఎలా ఉన్నాయి? ఇదిగో 2024లో ఎన్డీఏకి 293 వచ్చినాయి, బీజేపీకి నేరుగా 240 సీట్స్ వచ్చినాయి, సహయోగి దళ్ అంటే మిత్రపక్షాలకి 53 వచ్చినాయిట. మొత్తం టోటల్ 293. ఇప్పుడు ఎక్కడుంది ఎన్డీఏ? 319 దగ్గర ఉందట. 293
అకౌంట్ నుంచి 319 దగ్గరికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఇది ఎక్కడే ఉంది చూడండి లెక్క. సహయోగి దళ బలం 79కి పెరిగింది. అంటే తృణమూల్ వాళ్ళు వచ్చి కలిశారు, ఆప్ వాళ్ళు కలిశారు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం చీలింది కదా, వాళ్ళు వచ్చి కలిశారు. అందుకని ఈ బలం పెరిగింది. అంటే ప్రెసెంట్ 319 మంది ఉన్నారు. ఇక కాస్త అటు ఇటుగా 3x200 మెజారిటీ రావాలంటే 40 మంది కావాలి. ఇది ప్లాన్. అసలు ఈ 40 మంది ఎక్కడ ఉన్నారండి? ఇదిగో ఇక్కడ బలాబలాల గురించి ఈ 40 మంది సభ్యుల్ని ఎలా కూడగట్టబోతుంది బీజేపీ? 2 ఆప్షన్స్ ఉన్నాయిట. నెంబర్లు కూడా అందులో వచ్చేస్తాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇదిగో వికల్ప్ 1, 41 సంసద్ ఔర్ జుటానే హోంగే అని రాశారు కదా. అంటే 41 మంది కలవబోతున్నారు. ఎలా కలుస్తారయ్యా అంటే చెప్పారు చూడండి. విపక్ష కే 41 संसद टूट विलय या समर्थन के जरिए एनडीए में शामिल हो या अलग गुट बनाकर सरकार का समर्थन करे. అంటే 41 మంది నేరుగా వచ్చి కలిసిపోతారు. లేదంటే గనక సపరేట్ కూటమిగా ఉండి, ఏది తృణమూల్ కాంగ్రెస్ 20 మంది చీలిపోయి సపరేట్ ఎంటిటీ అని చెప్తూ ఉన్నారు కదా, అలా సపరేట్ గా ఉండి మొత్తానికి ప్రభుత్వానికి అయితే మద్దతు ఇస్తారట. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగబోతోంది. వికల్ప్ 1 అంటే ఆప్షన్ 1 అని చెప్పింది చూసారా దైనిక్ భాస్కర్. ఇక రెండోది చూడండి. విపక్షకే సాంసద్ గైర్ హాజరు రహే. అంటే విపక్ష సభ్యులు బిల్లులను వ్యతిరేకించేవాళ్ళు మోడీ వ్యూహాన్ని బిల్లుల రూపంలో పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చినప్పుడు అవసరమైతే కనుక కొంతమంది దూరంగా ఉండొచ్చు అనేది రెండో ఆప్షన్. అంటే నేరుగా కలిసిపోవడం కానీ సపరేట్ కూటమిగా ఏర్పడి సమర్థించడం కానీ ఫస్ట్ ఆప్షన్. రెండోది ఓటింగ్ కి దూరంగా ఉంటాం అనేది చెప్తూ ఉన్నారు కదా. ఇక్కడే పార్టీల బలాబలాలు వచ్చినాయి. ఆ 3 పార్టీలవి చూడండి కావాలంటే. ఏసే करने में संसद में फिर 2/3 आंकड़ा 319 पर आ जाएगा. इसके लिए सपा అంటే సమాజ్వాదీ పార్టీ 37, डीएमके 22, एनसीपी शरद पवार गुट 8 और टीएमसी की 8, यानी कुल 75 सांसद में से 61 को गैर हाजिर करना होगा అని రాశారు కదా. అంటే ఇప్పుడు 61 కావాలి. మనం మాట్లాడుతున్న ఈ 3 పార్టీలు డిఎంకే, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, సమాజ్వాదీ, ఆ తర్వాత తృణమూల్లో ఉన్న మిగిలిన 8 మంది ఎంపీలు కలుపుకుంటే మొత్తం 75 మంది అయ్యారట. ఈ 75 మంది నుంచి ఎట్టి పరిస్థితుల్లో 61 మందిని లాగాలి అనేది టార్గెట్. అంటే దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఇక కకావికలం అయిపోవడం సంపూర్ణం అయిపోతుంది అనమాట. చూడండి, అంటే అప్పుడు 61 మంది వస్తే గనక 2/3 మెజారిటీ అంటే 360 మోడీ ప్రభుత్వం దాటుతుంది అనమాట. అందుకోసం ఈ పార్టీల మీద గురి పెట్టారు అని చెప్తూ ఉన్నారు కదా. ఎందుకు ఈ 360 ఏమేం బిల్లులు తేవాలని మోడీ గానీ కేంద్రం గానీ అనుకుంటున్నారు? ఇదిగో ఇక్కడ దైనిక్ భాస్కర్ కూడా చెప్పాడు చూడండి, ఒక 4-5. ఇదిగో ఒకటి పరిసీమన్ అని చెప్పారు కదా. అంటే పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ బిల్. సభీ राज्य में लोकसभा सीटों में समान रूप से 50% वृद्धि. इससे सदन की कुल संख्या लगभग 850 तक पहुंच सकती है. డీలిమిటేషన్ తీసుకురావాలి. 850కి ఎంపీల సంఖ్య పెంచాలి అనుకుంటున్నారు కదా. అలా పెంచాలి, ఆమోద ముద్ర తెచ్చుకోవాలి పార్లమెంట్ది అంటే 2/3 మెజారిటీ కావాలి. అందుకని 360 కావాలి. ఇక రెండో చెప్పారు చూడండి, మహిళా ఆరక్షణ. పరిసీమन के बाद 2029 के चुनाव से लोकसभा या विधानसभा की 1/3 सीटें पर महिला आरक्षण लागू करना. అంటే 2029 నుంచి పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 3/1 సీట్లు అంటే 3వ వంతు సీట్లు మహిళలకు ఇవ్వాలి అని వ్యూహాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ బిల్లుకి ఆమోద ముద్ర పడాలన్నా కానీ 2/3 మెజారిటీ కావాలి, 360 కావాలి అని చెప్తా ఉన్నారు. ఇక తర్వాత ఉంది చూడండి, ఏక్ దేశ్ ఏక్ చునావ్ అన్నారు కదా. అంటే ఒక దేశం ఒక ఎన్నిక అనే విధానాన్ని కూడా తీసుకురావాలనుకుంటున్నారు. దానికి కూడా 3/200 మెజారిటీ కావాలట. లోక్సభ और विधानसभा चुनाव के एक साथ करने के लिए संविधानिक बदलावों का रास्ता साफ करना. అంటే రాజ్యాంగపరమైన అడ్డంకులన్నీ దాటేందుకు 2/3 మెజారిటీ కావాలి, ఒక దేశం ఒక ఎన్నిక అనే విధానాన్ని తీసుకురావడానికి అని చెప్తూ ఉన్నారు కదా. ఇక 4వది అతి ముఖ్యమైనది, న్యాయిక్ యానీ సంవిధానిక్ సుధార్. అంటే న్యాయపరమైన రాజ్యాంగపరమైన కొన్ని కీలకమైన సవరణలు చేయాలనుకుంటున్నారట. ఇంతకు ముందు కీటాక్స్ లో కూడా మనం అనుకున్నాం, మంత్రులు కానీ ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కానీ ఏదైనా ఒక నేరంలో 30 రోజులు అరెస్ట్ అయితే వాళ్ళ పదవి పోతుంది అనే బిల్లుని ప్రత్యేకంగా మోడీ తీసుకురావాలనుకుంటున్నారు. విపక్షాలు ముందు నుంచి అడ్డు చెప్తా ఉన్నాయి. అంటే గిట్టని పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తే గనక వాళ్ళు అరెస్ట్ అవుతారు. 4 వారాల పాటు బెయిల్ రాకుండా చూస్తే ఇక ఆ ప్రభుత్వం కూలిపోయినట్టే కదా. అలాగా రాజకీయ అస్త్రంగా ఈ బిల్లును వాడతారు అని విపక్షం అభ్యంతరం చెప్తా ఉంది. ఇప్పుడు ఆ బిల్లుకి లైన్ క్లియర్ చేసుకునేందుకు కూడా ఈ 360 మార్క్ కావాలట. ఈ 4 చట్టాలు తీసుకురావడానికి ఈ 360 మార్క్ కావాలట. అందుకని ఇప్పుడు రీజనల్ పార్టీలు అతలాకుతలం అయిపోతున్నాయి. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది, ప్రాంతీయ పార్టీల మనుగడ ఇక నామమాత్రం అయిపోయింది, తుడిచిపెట్టుకుపోయినాయి అని అనిపిస్తుంది కదా. దేశంలో అతిపెద్ద
అతిపెద్ద ప్రాంతీయ పార్టీ ఇప్పుడు సమాజ్వాదీ. ఆ పార్టీ చీలిపోయింది అనుకోండి, 37 మంది సభ్యులు 15 మందో 10 మందో మిగిలారనుకోండి, ఇక బలమే ఉంటుంది. పైగా యూపీలో మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అలా జరగబోతున్న ముందు ఈ చీలికి వచ్చింది అంటే ఇక వీళ్ళు సర్వైవ్ కారు అని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. అలాగే మహారాష్ట్రలో చూశాం కదా, బలమైన కూటమి ఎక్కువ సీట్లు సాధించింది పార్లమెంట్ ఎన్నికల్లో 2024లో కాంగ్రెస్ కూటమి. అందులో ఆల్రెడీ ఉద్ధవ్ థాకరే శివసేన చీలిపోయింది. ఇప్పుడు మరోసారి ఎన్సీపీ కూడా చీలిపోయేందుకు రెడీ అవుతా ఉంది కదా. తృణమూల్ కాంగ్రెస్ యాతన అయితే చూస్తానే ఉన్నాం. ఇక డిఎంకే సంగతి కూడా అదే అయింది అనుకోండి. తమిళనాడులో బలపడినట్టు నెంబర్ పరంగా ఓట్లు వస్తాయి రాదా అన్న తర్వాత నెంబర్ పరంగా బలపడినట్టు, ఒకవేళ నేరుగా డిఎంకే సభ్యుల్ని లాగలేకపోతే కనుక డిఎంకే ఓటింగ్ కి దూరంగా ఉన్నా గానీ, ఏది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఓటింగ్ కి దూరంగా ఉన్నా గానీ డిఎంకే చాప్టర్ రాజకీయంగా క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. బీజేపీకి మద్దతు ఇచ్చాడు స్టాలిన్ అని కదా. అంటే ప్రాంతీయ పార్టీల్ని తుడిచిపెట్టడంతో పాటు దేశ రాజకీయాల మీద పట్టు బిగించేందుకు మోడీ వ్యూహరచన చేశారు అని దైనిక్ భాస్కర్ చెప్తా ఉంది. ఇదేమి అందాజుగా చెప్పిన మాట కాదు. ఇదిగో సేమ్ ట్రాన్స్లేషన్ నేను ఇంగ్లీష్ లో చూపిస్తున్నా చూడండి. ఇందులో రాజ్యాంగపరమైన న్యాయపరమైన ఒపీనియన్ కూడా దైనిక్ భాస్కర్ తీసుకుంది. చూడండి, ఇక్కడ ఎక్స్పర్ట్ అనాలిసిస్ అన్నారు కదా. ఎంగేజ్డ్ పొలిటికల్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్ లైక్ ఫార్మర్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ వివేక్ అగ్నిహోత్రి అండ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ విరాగ్ గుప్తా టు అనలైజ్ దిస్ మ్యాప్. మొత్తం వాళ్ళ సహకారం కూడా మేము తీసుకున్నాము అని దైనిక్ భాస్కర్ చెప్తా ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే చూడండి, ఎక్స్పర్ట్స్ సజెస్ట్ దట్ ద న్యూ పార్లమెంట్ బిల్డింగ్స్ లార్జర్ సీటింగ్ కెపాసిటీ వాస్ డిజైన్డ్ విత్ అప్కమింగ్ డీలిమిటేషన్ ఇన్ మైండ్ అండ్ ద విమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ సర్వ్స్ యాజ్ స్ట్రాటజిక్ ప్రిక్యూజర్ టు మేనేజింగ్ ద పొలిటికల్ సెన్సిటివిటీస్ ఆఫ్ దిస్ డీలిమిటేషన్. అంటే వ్యూహాత్మకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్సభ సీట్లు పెంచాలి అనే వ్యూహంతోనే కొత్త పార్లమెంట్ భవనాన్ని డిజైన్ చేశారు అని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఇంత మంకుపట్టుతో ఎందుకున్నారు అంటే, డీలిమిటేషన్ జరిగే తీరు మీద అభ్యంతరాలు వచ్చి రాజకీయంగా వ్యతిరేకత వస్తే కనుక మహిళలకు చోటు పెట్టాము అనే ఇష్యూని ఎజెండా చేసి మహిళల సింపతిని ఓటుగా మలుచుకోవాలి అనే వ్యూహం ఉంది దీంట్లో అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే చూడండి, జనంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని సవాళ్లున్నా సమాధానం మాత్రం రాజకీయంగానే ఉండాలి అనే వ్యూహాన్ని మిషన్ 360ని మోడీ డిజైన్ చేశారనమాట. ఈ ప్రాంతీయ పార్టీల పరిస్థితి బీజేపీ టార్గెట్ చేస్తున్న తీరు చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, మోడీ వ్యూహాన్ని కానీ బీజేపీ వ్యూహాన్ని కానీ తట్టుకొని నిలబడిన ప్రాంతీయ పార్టీ ఏది అంటే ఒక టీడీపీనే. చాలా ఆశ్చర్యంగా అనిపించట్లా? మోడీతో సున్నం పెట్టుకుని 2019లో ఓడిన తర్వాత మళ్ళీ వ్యూహాత్మకంగా బీజేపీతో చేతులు కలిపారు చంద్రబాబు. అధికారంలోకి రాగలిగారు కదా. అంటే ఒకసారి విభేదాలు వచ్చినా గానీ స్టిల్ టీడీపీ సర్వైవింగ్. మిగతా చోట్ల చూడండి, విభేదాలు వస్తే ఎలా తుడిచిపెట్టుకుపోతున్నారు అనేది. శివసేన ఒక తిరుగులేని ఎగ్జాంపుల్ కదా. బీజేపీకి దూరం జరిగిన తర్వాత పీడీపీ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. పంజాబ్ లో అకాలీదళ అసలు సోదులో లేకుండా పోయింది కదా. అంటే ఇలాంటి ఎత్తుగడలు అన్నింటినీ తట్టుకొని టీడీపీ మాత్రం సర్వైవ్ కాగలుగుతోంది, ఇంపాక్ట్ పడకుండా ఒక రకంగా. అవునా కదా? మరి ఇలాంటి ఎత్తుగడ వరుసగా 4వసారి మోడీకి అధికారం ఇచ్చే అవకాశం ఉంటుందా? ప్రస్తుతం ఉన్న ఇష్యూస్, ఇథనాల్ దగ్గర నుంచి, ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి, పేపర్ లీకేజ్ దగ్గర నుంచి, అయోధ్య హుండీ వ్యవహారం దగ్గర నుంచి, వీటన్నిటిని దాటి మోడీ రాజకీయ వ్యూహాన్ని మరోసారి నెగ్గించుకోగలుగుతారా? కామెంట్ అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి, లాజికల్ గా పార్లమెంటరీ భాషలో మాత్రమే మాట్లాడండి. దిస్ ఈజ్ కీ టాక్స్.